విశాఖలో అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ప్రగతి మైదానంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు వీటిని అందించారు. ఈ సమావేశానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. 3,606 కోట్ల విలువైన భూమిలో 21,232 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలను సీఎం అందజేశారు. 6 నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు దీనివల్ల లబ్ధి పొందనున్నారు. ఒక పక్క కూలీ పనులు ఎక్కడికక్కడ ఆఫీసర్ల చుట్టూరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ పట్టా ఇప్పించండి, నాకు ఈ కేసు మాఫీ చేయండి అని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈరోజు పట్టా ఇచ్చాం. 2 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకోవాలంటే కూడా అమ్ముకునే స్వేచ్ఛ మీకు నేను కల్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క ఇంటి జాగాలు ఇస్తున్నాం, ఇంకో పక్క ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ పేదవాళ్లకు ఇండ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల ఇండ్లు రాష్ట్రంలో కట్టడానికి ఇప్పటికే ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన పట్టణ ప్రాంతాల్లో 1,93,000 ఇండ్లకి కేంద్ర ప్రభుత్వం సహకారంతో IMAY అర్బన్ సహకారంతో మనం ముందుకు పోయాం. నిన్ననే వెంకయ్యనాయుడు గారు మళ్ళీ ఆయన ఉపరాష్ట్రపతి అయ్యే మునుపు మన రాష్ట్రానికి 2,25,000 ఇండ్లు మళ్లీ శాంక్షన్ చేశారు. దీని విలువ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ మాత్రం 3,400 కోట్లుందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం మీ పైనుండే ప్రేమ. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్కరికి ఇల్లుండాలి. మీదొక కళ, మీ కళ నెరవేర్చే బాధ్యత ప్రతి ఒక్కరూ సొంత ఇంట్లో ఉండే కళ నెరవేర్చే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.